స్కూల్ ప్రిన్సిపల్స్ రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తున్నారు అనమాట. దాంతో మొదటి స్కూల్ ప్రిన్సిపల్కి అతని స్టూడెంట్ కనబడి అతన్ని విష్ చేశాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి రెండో స్కూల్ ప్రిన్సిపల్ స్టూడెంట్ అతన్ని విష్ చేయలేదు. ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి రెండో స్కూల్ ప్రిన్సిపల్ మొదటి స్కూల్ ప్రిన్సిపల్ని అడగడం జరిగింది అనమాట. పైగా నువ్వు కఠినంగా కూడా ఉంటావు కదా స్కూల్లో, నేను ఎందుకు విష్ చేశారో నాకు ఎందుకు రెస్పెక్ట్ అవ్వలేదని అడిగేటప్పటికి దాంతో మొదటి స్కూల్ ప్రిన్సిపల్ చెప్పాడు అనమాట, ఇదంతా మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగం. నువ్వు మొన్న దసరా సెలవులు 10 రోజులు అని చెప్పేసి నార్మల్గానే అనౌన్స్ చేసావు, కానీ నేను అలా చేయలేదు. ముందు నా టీచర్ని పంపించి క్లాసులన్నింటికి 4 రోజులే దసరా సెలవులు సారిస్తున్నారని చెప్పేసి నేను చెప్పించడం జరిగింది. కానీ ఆ తర్వాత పిల్లల యొక్క బ్రెయిన్లో ఏంటంటే న్యూరోగ్రామ్స్లో నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. కెమికల్ రియాక్షన్ జరిగింది దానివల్ల. అప్పుడు తర్వాత ఏంటంటే నేను మళ్ళీ మా టీచర్ని 1 గంట తర్వాత మళ్ళీ క్లాసులు పంపించి మేము మీ తరపున రిక్వెస్ట్ చేస్తాము సార్ని, సారు 4 రోజులకి ఇంకో 6 రోజులు ఎక్స్టెండ్ చేసి మొత్తం 10 రోజులు కూడా దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. అందువల్ల సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పారు. దాంతో స్టూడెంట్స్కి ఆ టీచర్ మీద రెస్పెక్ట్ పెరిగింది, నా మీద కూడా రెస్పెక్ట్ పెరిగింది అనమాట. ఇదంతా మేనేజ్మెంట్ స్కిల్స్లో ఒక భాగం అనమాట. అంతే, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ కంపెనీలో కానీ తమ యొక్క స్కూల్స్లో కావచ్చు, వేరే ఏ ప్రాజెక్టులో అయినా సరే, దేంట్లో అయినా సరే తమ స్టాఫ్కి మంచి చేయాలని అనుకుంటారు అన్నమాట. ఆ మంచి చేసే విధానంలో మనం చూపించేటువంటి మేనేజ్మెంట్ స్కిల్సే మనకి కీలక పాత్ర అనేటువంటి వహిస్తాయి.